ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, మనందరం నూతన సంవత్సరంలోకి ప్రారంభమయ్యి సుమారుగా వారం రోజులు కావస్తుంది. నూతన సంవత్సరంలో ఉన్న మన జీవితాలు నూతనంగా మారుతున్నాయా అని మనం ఆలోచించుకుని జీవించాలి. నూతన సంవత్సరాన్ని దేవుడు మనకి ఎందుకు అనుగ్రహిస్తున్నాడు అని మనం ఆలోచించినప్పుడు, మన కాలానికి తగిన పని మనం చేయలేదు గనక దేవుడు తన కృపచేత మనల్ని ఈ భూమి మీద బ్రతకనిస్తున్నాడు. ఎందుకంటే కాలానికి తగిన పని మనం చేస్తే, సంపూర్తి చేయగలిగితే దేవుడు భూమిని విడిచిపెట్టి తనున్న లోకానికి మనల్ని తీసుకెళ్ళడానికి సిద్ధపడతాడు. మన కాలంలో మన జీవితాలు అలా లేవు గనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన కృపచేత ఈ భూమి మీద రేపు ఫలిస్తారు, ఎల్లుండి ఫలిస్తారు, ఈరోజు ఫలిస్తారని ఏదో మాట చెప్తే, నా మాట చెప్తే వింటారు, మారతారు నా పిల్లలని ఈ కాలాన్ని, ఈ దినాలను, ఈ సంవత్సరాలను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అదే ఆయన దయా కిరీటము. అయితే మనుషుల పరిస్థితి చూస్తే రోజు రోజుకి దిగజారిపోతున్నట్లుగా ఉంది తప్పితే ఎవరి జీవితాలు ఎక్కడా సరైనట్లుగా కనిపించడం లేదండి. అయితే మన పోయిన ఆదివారం విన్నాం ఏంటి, యెహోషాపాతు దావీదు నడిచిన మార్గంలో, ఏ మార్గంలో నడిచాడని మనం చిన్నామంటే, దావీదు నడిచిన ప్రారంభ దినాల మార్గం. దావీదు ప్రారంభ దినాలలో ఎంత భక్తిగా నడిచాడో ఆ మార్గంలో నడిచాడు యెహోషాపాతు గారు అని మనం విన్నాం. ఆ మార్గంలో నడిచినప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన ప్రారంభ మార్గం ఏంటి, మనం ఎలా మారిపోవాలి, ఎలా దిగజారిపోతున్నామని మనం పరిశీలించుకోవడానికి ఆ మాటలను దేవుడు ఏం చేశాడంటే రాయించాడు. ఏమండి, ఒక దావీదు నడిచిన మార్గం అని రాయించేస్తే చాలదా దేవుడు? దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు, ఆయన ఉద్దేశాలన్నీ నెరవేర్చాడు అని ఆయన మనకు తెలిసినప్పుడు, దావీదు నడిచిన మార్గంలో యెహోషాపాతు గారు నడిచాడు అని చెప్తే సరిపోదండి. ఏంటి, దేవుడండి తన పిల్లలకి ప్రతి అక్షరం, ప్రతి పొల్లు నేర్పించాలనుకున్నాడండి. మన స్కూల్కి వెళ్ళిపోతే స్కూల్లో ఏం నేర్పుతారు, మనకి ఏం నేర్పుతారండి? స్కూల్కి మనం వెళ్ళిపోయామనుకోండి, ప్రారంభ దినాల్లో ఫస్ట్ క్లాస్లో వేసేవారు. వేస్తే ఏం నేర్పేవారు, ఫస్ట్ తీసుకెళ్ళగానే కింద కూర్చోబెట్టేవారు. కింద కూర్చోబెట్టి ఆ మాస్టర్ గారు రాగానే స్టాండ్ అనేవాడు. అంటే స్టాండ్ అనేసరికి ఏం చేయాలి, లెగాలి. సిట్ అనేవాడు, కూర్చోవాలి. మళ్ళా స్టాండ్ అనేవాడు, మళ్ళా లేవాలి. మళ్ళీ సిట్ అనేవాడు, కూర్చోవాలి. అలా 10 సార్లు 20 సార్లు లేపి కూర్చోబెట్టి ఈ మధ్యలో ఎవడైనా బద్ధకస్తుడు లేవలేదనుకోండి, వాడు ఈపి మీద ఒక్కట సరిసేవాడు. అవునా కాదండి? అంటే ప్రారంభ దినాల్లో ఏం నేర్పాలి పిల్లలకి? క్రమశిక్షణ, డిసిప్లిన్ అంటారు, క్రమశిక్షణ నేర్పాలి. అదే సంఘాల్లో కరువైందండి. అదే సంఘాల్లో కరువైంది. జ్ఞానము భక్తి అనుకుంటున్నారు తప్పితే అసలు క్రమశిక్షణ అనేది లేదు పిల్లలకి. ఉందండి? వెళ్ళేవాళ్ళు వెళ్తుంటారు, తిరుగుతుండేవాళ్ళు తిరుగుతుంటారు. సంఘాల్లో చూడండి, ఏమండి, ఐందవ దేవాలయాలకు వెళ్ళిపోతేనండి కొమ్ములు తిరిగిన వాడుతో ఎమ్మెల్యే గారు వచ్చినా కింద పేటేసి కూర్చోబెడతారు. తెలుసండి మీకు? ఎమ్మెల్యే గారు వచ్చినా కుర్చీ వేయరు, కింద పేటేసి పంచి కట్టుకుని కూర్చోబెడతారు. ఎమ్మెల్యే గారికి కుర్చీ వేయచ్చు కదండి. అలా ఉండదు అక్కడ భక్తి. వారి భక్తి వేరుగా ఉంది, మన భక్తి వేరుగా కనిపిస్తుంది. మనం భక్తి అనుకుని నాశనానికి వెళ్ళిపోతున్నాం, వాళ్ళకి తెలియకుండా వాళ్ళ నాశనానికి వెళ్ళిపోతున్నారు. చూసారు ఎంత చిత్రంగా ఉందో? క్రమశిక్షణ ఉండాలి ముందు పిల్లలకి నేర్పించాలి. అది ఎవరు నేర్పించాలి? తల్లిదండ్రులు నేర్పించాలి. పిల్లలు అలా వెళ్ళిపోతున్నారు అనుకోండి,
వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్తున్నావు అని కూర్చోబెట్టాలి. కూర్చొని కాలు ఊపుతుంది అనుకోండి, ఏం చేయాలి? ఒక్కటి సరిసి తల్లి తీసుకొచ్చి కింద కూర్చోబెట్టాలి. అవునా కదా? అసలు క్రమశిక్షణే లేని పిల్లలకే దేవుడు వాక్యం ఇస్తాడండి? ఆలోచించండి. క్రమశిక్షణే లేని పిల్లలకి. మీరందరూ పెద్దలుగా ఉన్నారు. శేఖర్ ఉన్నాడు, పెద్దవాడు, జ్ఞానం వచ్చినవాడు, మీరు అందరూ వయసులో పెద్దోళ్ళు. ఎందుకు కూర్చున్నారు కింద? దేవుడు అంటే భక్తి గౌరవం కొంచెం కనపరుస్తున్నారు. అవునా కాదండి? ప్రారంభ దినాల గురించి మనం మాట్లాడుతున్నాం కదా. మన ప్రారంభ దినాలు భక్తి ప్రారంభించిన మార్గం అప్పుడు అండి, ఈ మార్గం అప్పుడు సభలకు వెళ్ళేవాళ్ళం. సభలకు వెళ్ళినప్పుడు బరకాలు ఎదురు చాలా వేసేవారు, వెనకాల చాలా కుర్చీలు పెట్టేవారు. కుర్చీలు పెట్టి అందరూ వచ్చి కుర్చీల్లో కూర్చుంటుండేవారు. కొద్ది మంది బరకాల మీదకి వెళ్ళేవారు. అప్పుడు వెనకాల కుర్చీలన్నీ నిండిపోతుండేవి. నిండిపోయేసరికి అప్పుడు ఒక్కటే మాట అనేవారండి ఆ స్పీకర్ ఎవరుంటే అక్కడ, మన కాలేజీ తరపునున్న పిల్లలు ఎవరైనా ఉంటే వచ్చి ఆ బరకాల మీదకి దిగండి, వెనకాల ఉన్న పెద్దలు బయట వారు వచ్చి కూర్చుంటారు అనేసరికండి గుంపులుగా ఈగలు వెళ్ళినట్టు వెళ్ళిపోయేవారండి. మధ్యలోంచి లేచిపోయి. ఇప్పుడు కూడా చూడండి మీరు సభలు, ఇప్పుడు కూడా చూడండి, సభ ఎక్కడైనా పెట్టినప్పుడు మన కాలేజీ పిల్లలు ఎవరైనా, మన రీసెర్చ్ సెంటర్ పిల్లలు ఎవరైనా ఉన్నారేమంటే ఎవరైనా కదులుతున్నట్లుగా మీరు చూసారా? అప్పుడండి పురుషులు, స్త్రీలు, పిల్లలు, కాలేజీకి సంబంధించిన ప్రతి ఒక్కరు, రీసెర్చ్ సెంటర్కి సంబంధించిన ప్రతి ఒక్కరు వెళ్ళిపోయేవారు. నిజం. మన సభలు రాజమండ్రిలో పెట్టాం. ఎంతమంది వెళ్ళారండి? అంటే ప్రారంభ దినాలలో ఉన్న భక్తి, ఆ శ్రద్ధ మనకి ఈరోజు లేదని మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే మనల్ని మనం ఆలోచించుకుంటే మనకు తెలిసిపోద్ది. మనల్ని మనం ఆలోచించుకుంటే మన భక్తి మనకు తెలుస్తుంది. ఏమండి, నేను ఇదివరకు ఎలా బ్రతికాను, ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నానని మనం ఆలోచించుకుంటే మనకు తెలియదండి. పూర్వము ఈ జ్ఞానం తెలియకముందు నా స్థితి ఏంటో నేను ఆలోచించుకుంటూ ఉంటానండి. అప్పుడు స్థితి ఏంటి? ఒక 200 రూపాయలు 300 రూపాయలు ఒక పాత సైకిల్ కొనుక్కొని తీసుకొచ్చి దాన్ని బాజేయించుకుని దాన్ని తొక్కుకుండేవాడిని. అట్టి స్థితిలో నుంచి దేవుడు నన్ను ఈరోజు మోటార్ సైకిల్ దిక్కుండా నడిపిస్తున్నాడని ఎప్పుడూ గుర్తుంచుకుంటానండి. ఇంత స్థితిలో పెట్టాడంటే దేవుడు నా స్థితి ఎలా ఉంది అని గుర్తు పెట్టుకుని ఉంటాను. అంటే పూర్వదినాలు గుర్తు పెట్టుకుని ఉంటున్నాను. అలా ఉన్నామనుకోండి, మన భక్తి ఎప్పుడూ బాగుంటుందండి. మనం ఓ మాట చెప్తానండి. ఈ చైర్స్ అన్ని ఎందుకు కొన్నామండి? ఇది పూర్వకాలం అప్పుడు మనకి ఏమీ లేని పరిస్థితుల్లో ఆ బయట వాకట్లో ఒక టెంట్ వేసుకుని రాళ్ళు కింద రాళ్ళు ఉంటే అందు మీద కూర్చోలేక నలిగిపోతున్నారు, వర్షంలో కూర్చోలేకపోతున్నారని కనీసం ఏ గొడుగు వేసుకుని ఒక టెంట్లో కూర్చుంటారని కుర్చీలు కొన్నాం. మరి ఈ కుర్చీలను మనం ఎలా వాడుకుంటున్నాం ఈరోజు? ఇక్కడ పాలరాయి వేసినా ఏది వేసినా మన జీవితాలు ఎక్కడికి వెళ్ళిపోతాక చూస్తున్నాయండి. ఇక్కడ శరీరం ఇక్కడ కూర్చోవడానికి ఇష్టపడదు, దేవుని సన్నిధిలో నలగగొట్టడానికి ఇష్టపడదు, పైకి ఎక్కేయాలి దానికి. చూసారు ఎలా ఉంది? మనకి తెలిసిన ఒక భక్తుల జీవితాలను మనం ఈరోజు ఆలోచిద్దామండి. ప్రారంభ దినాలను మనం ఆలోచించినప్పుడు మన ప్రారంభ దినాలకున్న జీవితానికి ఉన్న ఆ స్థితి, ఇప్పుడున్న పరిస్థితి. అప్పుడండి మీకు ఇంకా మంచి మాట చెప్తాను. ప్రారంభ దినాలలో ఏమండి పలానా పని చేయాలి మనం అని అన్నామనుకోండి, మొదటే నేనున్నానని కొందరు వచ్చేవారండి. మొదట నేనున్నాను, ఇంటి దాకా వెళ్ళక్కర్లేదు, ఇక్కడే మాట్లాడేసేవారు. మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఏదైనా మనం ఒక కార్యక్రమం చేయాలి, ఏదైనా దేవుని కోసం ఒకటి కొనాలి, ఒకటి సమకూర్చాలన్నప్పుడు ఎలా ఉందండి? పూర్వకాలంలో నాది ఎంత అని వెంటనే అనేసేవారు. మరి ఇప్పుడు అందుకనే మార్గం తప్పారని చెప్తుందండి. మరి దావీదు మార్గం తప్పాడు అంటున్నారు కదండి. దావీదు ఏ మార్గంలో నడిచాడని మీరు అడగచ్చు. దావీదు మంచి మార్గంలోనే నడిచాడు, కానీ ఆ మార్గంలో ఎప్పుడు పడిపోతాడో తెలియని మార్గం అది. అంటే మీకు ఎలా అర్థమవుతుంది అంటేనండి, ఇది మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి గౌరీపట్నం వెళ్ళాలి. గౌరీపట్నం వెళ్ళేటప్పుడు ఇలా వెళ్ళిపోయి రోడ్డు అంట, తారు రోడ్డు అంట, హైవే అంటే వెళ్ళిపోయామనుకోండి, ఎంత బాగుంటుందండి. ఏ అడ్డురావు మనకి.
నిబ్బరంగా వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా పుంతకెళ్ళామనుకోండి ఎలా ఉంటుంది? ఆ కాలువ కాడ పడిపోవచ్చు, బండి స్లిప్ అయి ఈ మధ్యలో పడిపోవచ్చు, లేకపోతే ఎవరైనా ఎదురు రావచ్చు, ఎక్కడన్నా ప్రమాదం జరగవచ్చు, ఏ గోతులన్నా పడిపోవచ్చు. తారు రోడ్డు అంట వెళ్ళిన మార్గానికి పుంతలంట గొతుకులంట వెళ్ళిన మార్గానికి ఎంత తేడా ఉంటుంది చూడండి. అలాగే దావీదు సరైన మార్గాన్ని విడిచిపెట్టేసి తను వేరే మార్గాన్ని ఎన్నుకున్నాడు. మార్గం తప్పిపోయాడు. మనం వెళ్ళేటప్పుడు నేషనల్ హైవేలు వెళ్ళేటప్పుడు మార్గం తప్పిపోయామనుకోండి, మళ్ళీ ఆ మార్గానికి రావడానికి ఎన్నో పుంతలు ఎన్నో డొంకలు తిరగాలి. అది మాట మార్గం తప్పడం అంటే. వెళ్ళడం ప్రయాణం కరెక్టే, దావీదు బాగానే వెళ్ళాడు, కానీ మార్గం తప్పి నడిచాడు. మార్గం తప్పి వేరే మార్గం గుండా ప్రయాణించాడు. ఆ మార్గంలో ప్రారంభ దినాల్లో ఉన్నట్టు లేదు. చాలా కష్టాలు, చాలా ఇబ్బందులు, చాలా బాధలు ఎన్నో అనుభవించాడండి తన జీవితంలో. అసలు ఆ దేవుడు ఆయన్ని వడపోసేసాడు తెలుసండి మీకు. వడపోసేసాడు అతని జీవితం. ఎందుకు? మార్గం తప్పటం వలన జరిగిన పరిణామాలు అయ్యి. యెహోషాపాతు కూడా ప్రారంభ దినాల్లో నటండి ఎవరో నడిచిన మార్గం కాదు, దావీదు ప్రారంభ దినాల్లో నడిచిన మార్గాన్ని ఎన్నుకున్నాడు. చక్కగా నడిచాడండి. నడిచిన తర్వాత అతని జీవితాన్ని మీరు బైబిల్లో చదువుకోండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 17, 18, 19, 20 వచనాలు చదువుకుంటే ఆయన జీవితం మీకు స్పష్టంగా కనపడుతుంది. కనుక మన పిల్లల జీవితాలు ఏంటి, మన జీవితాలు ఏంటి మనం ఆలోచించుకోవాలి. మనకి తెలిసిన వాళ్ళే 2 దంపతులు ఉన్నారు, వాళ్ళకు ఒక బాబు పుట్టాడు, దేవుడిచ్చాడు. ఆ దేవుడిచ్చినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనం చూద్దాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందామండి. ఇశ్రాయేలీయులు అటండి మరలా దేవుడి దృష్టికి దోషులు కాగా అంటున్నాడండి. ఏమండి ఇక్కడ మాట మనం ఆలోచించినప్పుడు ఇశ్రాయేలీయులట దేవుడి దృష్టికి మరలా దోషులయ్యారట. అదేంటండి అంటే అంతకుముందు ఒకసారి దోషులయ్యారా? ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికి ఒకప్పుడు దోషులయ్యారు, సరిచేశాడు, మళ్ళా దోషులయ్యారట. అంటే మార్గాన్ని విడిచిపెడుతున్నారన్నమాట. అయితే దోషులు కాగా దేవుడు 40 సంవత్సరాలు వాళ్ళని ఫిలిష్తీయుల చేతికి అప్పగించి శుభ్రంగా ఉతికేసాడండి. ఎందుకు అప్పచెప్పాడు? శత్రువుల చేతికి మనల్ని అప్పచెప్తున్నాడంటే ఎందుకు అప్పచెప్తాడు దేవుడు? ఐగుప్తుకి పంపేశాడు. ఇశ్రాయేలీయుల్ని ఎందుకు పంపారు? బానిస సేవ చేయడానికి. అంటే ఇశ్రాయేలీయులు దోషులైనప్పుడు వాళ్ళకి శిక్ష విధిస్తున్నాడు దేవుడు. మనం కూడా దోషులుగా మారుతున్నాం అనుకోండి, మనకే కూడా శిక్ష విధిస్తాడు దేవుడు. అదే చెబుతున్నాడు ఇక్కడ. ఇశ్రాయేలీయులు దేవుడు దృష్టికి మరలా దోషులు కాగా దేవుడు 40 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాల శిక్ష అండి ఇది? 40 సంవత్సరాలు ఫిలిష్తీయులకు అప్పచెప్పాడు. శుభ్రంగా ఉతికేసారండి వాళ్ళు. అయితే అప్పుడు ఆ కాలమున చూడండి, ఇక్కడ 2వ వచనం నుంచి నేను చదువుతాను, మీరు వినండి. ఆ కాలమున దాను వంశస్థుడును జొర్యా పట్టణస్థుడునైన మనోహాను ఒకడు ఉన్నాడండి. ఎవరైనా దాను వంశస్థుడు జొర్యా పట్టణస్థుడు అనే ఒక మనోహాను ఒక ఆయన ఉన్నాడు. అతని భార్య గొడ్రాలై కానుపు లేకుండా ఉందండి. ఏమండి అతని భార్య ఎవరు లేరు, ఏమి లేదు, కానుపు లేదండి. ఆ తల్లికి కానుపు లేదు, గొడ్రాలుగా ఉంది. అయితే భక్తిపరురాలా కాదని మనం ఆలోచించినప్పుడు చాలా భక్తిపరురాలండి, చాలా భక్తిపరురాలు. మనలాంటి మనిషి కాదు అనుకోవచ్చు, మనం నిజంగా చెప్పుకోవచ్చు, మనలాంటి మనుషులు కాదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే
యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమైందటండి. దేవుని దూత ఆ స్త్రీకి ప్రత్యక్షం అవ్వాలి అంటే ఎవరికి ప్రత్యక్షమయ్యేవారు ఆ కాలంలో దేవుని దూతలండి? దేవుడు పరలోకం నుంచి దేవుడు తన సేవకుడైన ఒక గబ్రియేలుని పంపుతున్నాడు. వెళ్ళు, నువ్వెక్కడికి వెళ్తావంటే లోకమందంతట్లో ఒక చోట ఒక మరీ ఉంది, ఆమె ఇంటికి వెళ్ళి ఈ మాట చెప్పు అన్నట్లుగా, ఇగో జురియా పట్టణస్థురాలైన ఒక తల్లి ఉంది, ఆమె దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పు అంటే దేవుడు ఏమండి ఈ దేవుని దృష్టిలో ఇవన్నీ మిక్కిలి స్వల్పంగా ఉన్నప్పుడు వీటిలో ఒక భూగోళం చిన్న గ్రహం, ఆ చిన్న గ్రహంలో చిన్న ప్రాంతం, ఆ ప్రాంతంలో ఎక్కడో ఒక నలుసులాగున్న ఒక మనిషి దగ్గరికి దేవుడు పరలోకం నుంచి ఒక మనిషిని, ఒక దూతను పంపిస్తున్నాడంటే ఎంత గొప్ప భక్తురాలు చూడండి. ఇటు మన దగ్గరికి ఎప్పుడైనా గబ్రియేల్ దేవదూత వచ్చిందా? ఏడు వచ్చిందా? మన దగ్గరికి ఏ దూత అయినా వచ్చి ఏ మాట అని చెప్పిందా? చూడండి, పరలోకం నుంచి దేవుడు అటండి యథార్థమైన హృదయం గలవారిని చూసి ఆకాశం నుంచి పరిశీలించి చూస్తున్నాడంటండి. వాళ్ళకట ఏమైనా చెయ్యాలి అని, పరలోకం నుంచి వాళ్ళకి ఏం లోటు ఉందో అని పరలోకం నుంచి యెహోవా కన్నులటండి ప్రతి ప్రాంతం మీద ప్రతి చోటుని పరిశీలించి చూస్తుంటాడటండి. అలా చూసే సమయంలో ఎవరు కనిపించారు ఏమండి? మానోహ ఆమె భార్య కనిపించిందండి. వాళ్ళిద్దరూ కనిపించారు. వాళ్ళని చూసేసరికి వీళ్ళకి ఏం లోటు ఉందో వీళ్ళకి ఇవ్వాలని దేవుడు ఆలోచించేసరికండి వీళ్ళకి పిల్లలు లేరన్న లోటు కనిపించింది దేవుడికి. అప్పుడు దేవుడు అనుకున్నాడు, వీళ్ళ గర్భాన్ని పండించి వీళ్ళ గర్భంలో ఒక బలవంతుడిని పుట్టించాలి. ఆ బలవంతుడి చేత ఇప్పటి వరకు వీళ్ళని శుభ్రంగా ఉతికేసాం కదా, వీళ్ళని రక్షించాలి అనుకున్నాడండి. వీళ్ళని ఇప్పటి వరకు మాట వెనక శుభ్రంగా ఉతికేసాం కదా, వీళ్ళని మళ్ళీ రక్షించాలి. అమ్మో బాబు అని గొళ్ళమంటున్నారు కాబట్టి వీళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు రక్షించాలి. అయితే ఈ 40 సంవత్సరాలు అయిన తర్వాత దూత వచ్చిందండి, ప్రత్యక్షమై అంటుంది, ఇదిగో నీవు గర్భవతివై కుమారుని కందువు. ఏమందండి? నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి అంటున్నాడండి. ఏమని మాట చూసారా? నీకు పిల్లనిస్తాను, నేను పిల్లోడిని ఇస్తాను, కానీ నువ్వేం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. ఏంటి, మనకు పిల్లల్ని దేవుడు ఇస్తున్నాడు, మనం జాగ్రత్తగా ఉంటామా? ఆలోచించండి. జాగ్రత్త ఏం జాగ్రత్త అసలు? చూడండి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని ముందు మాట. నీకు ఒక కుమారుని నేను ఇస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మనకి ఎంతమంది పిల్లలండి? 3, 2, 4, 5. జాగ్రత్త ఉందా మనలో? చూడండి, కిందకి వెళ్దాం. జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ తాగకుండము, అపవిత్రమైన దాన్ని దేన్ని ముట్టకుండుము, నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు అన్నదండి. అంటే ముందు ఏమేమి జాగ్రత్తలు చెప్తున్నాడో చూడండి. నువ్వేం చేయాలంటే ద్రాక్షవల్లిని పుట్టినది ఏది తాకూడదు, ఏది పచ్చికాయ కానీ పండుకాయ కానీ ఏది అసలు ద్రాక్ష పండు అన్న తినకూడదు, నువ్వు మద్యం తాగకూడదు, ద్రాక్షారసం తాగకూడదు. ఇవన్నీ రూల్స్. మనకేం రూల్స్ ఉన్నాయండి? మనకేం రూల్స్ ఉన్నాయి చెప్పండి? మనకి ఏ రూల్స్ ఉండవు, మన ఇష్టం. నిజం, మనకి ఏం రూల్స్ ఉన్నాయి చెప్పండి? ఆయనతో గుళ్ళకి వెళ్ళిపోతే చక్కగా వరుసగా కింద కూర్చోవాలి, అలా చేయించాలి, ఇలా చేయించాలి, ఎన్నో రూల్స్ ఉన్నాయి. మనకు అటువంటి భక్తి ఏమి ఉండదండి. నిజం, మనల్ని చూసి మరొకరు నేర్చుకునే పరిస్థితి కూడా ఉండదు. చూసారు ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడంటే పత్తిమంటారు కదండి. ఇంకా నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసము కానీ మద్యమే కానీ త్రాగకుండా ఉండాలి, అపవిత్రమైన దేనిని ముట్టకుండా ఉండాలి, నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు అన్నాడండి. ఏం వేయకూడదు? మంగలి కత్తి వేయకూడదు. చిరాకు ఉందని కటింగ్ వేయించకూడదు, నువ్వు అతని తల మీద అసలు మంగలి కత్తి వేయించకూడదు అని చెప్పాడండి. చెప్పేసి నువ్వు ఈమెకేం పెట్టాడు?
నీకు ఒక కొడుకుని నేను ఇస్తాను, అయితే నువ్వేం చేయాలంటే ద్రాక్షారసం కూడా తాగకూడదు అన్నాడండి. అక్కడ వాడికేంటి, ఇశ్రాయేల్ దేశంలో ద్రాక్షారసమే బాగా తాగుతారు. అన్నం తిన్న తర్వాత ద్రాక్షారసం తాగుతారు వాళ్ళు. చూడండి, యేసుక్రీస్తు గారు కనాను విందుకి వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్షారసం ఎలా ఉందటండి, బాణల్లో ఉందట. ముందు ద్రాక్షారసం పోసేసారు, తర్వాత మళ్ళీ మొత్తుగా ఉన్నప్పుడు మళ్ళీ పోసేస్తారని చెప్తున్నారు ఆ సందర్భాలు. అంటే ఇశ్రాయేలీలకు వాడిక ఏంటంటే ద్రాక్షారసం తిన్న తర్వాత ద్రాక్షారసం త్రాగటం వాళ్ళకి వాడుక. అసలు వాడుక అయ్యేదే వద్దు అంటున్నాడు. మనకి వాడుక ఏంటండి, టీ కాఫీలు మనకు వాడుక. అమ్మ నీకు పిల్లని ఇస్తాను, నువ్వు ఇంకెప్పుడు టీ తాగకూడదు అంటే మనం ఉంటావా? ఏమండి, నువ్వెప్పుడు మజ్జిగ తాగకూడదు, నువ్వెప్పుడు మాంసం తినకూడదు అంటే ఉంటావా? నువ్వు ఇస్తే ఇయ్యి, లేకపోతే లేదు, నేను మాత్రం మారినంట. అంతేనండి. అమ్మ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, రోగం వచ్చింది నీకు, నువ్వు ఇగో మాంసం తినకూడదు, చేప తినకూడదు అన్నావు అనుకోండి, ఒక సంవత్సరం అన్నావు అనుకోండి, సంవత్సరం ఉంటామా? ఉన్న సంవత్సరం కాదు, ఓ 3 నెలలు చేస్తానండి. అక్కడి నుంచి బాగానే ఉంటుంది, జాయిగా తింటానండి. 3 నెలలు 2 నెలలు, ఇదేంటి సంవత్సరమే ఆగలేము. అక్కడ ఆయన అంటున్నాడు, నువ్వు ఇంకెప్పుడు ద్రాక్షారసమే కానీ మద్యమే కానీ తాకుండము, అపవిత్రమైనది ఏది ముట్టకుండము, నువ్వు గర్భవతి కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమునది పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిష్తీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలును రక్షించ మొదలుపెట్టినని ఆమెతో చెప్పగా, ఏమని చెప్పాడండి, ఏమని చెప్పాడు? ఆ బిడ్డ గర్భాన పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడు, అంటే ప్రత్యేకింపబడినవాడు, ప్రతిష్ఠింపబడినవాడు అన్నాడండి. అంటే దేవునికి ప్రతిష్ఠ జరిగిందనుకోండి, ఆ బిడ్డ ఇంకా ఎప్పుడు ఏం చేయకూడదు, ఆ ప్రతిష్ఠ కాలాలలో ఉన్నంత కాలంలో నుండి ఇంకా ఏ ద్రాక్షారసం కానీ మంగళకత్తి కానీ ఇంకేమీ వేయకూడదు. అయితే ఈ ప్రతిష్ఠ దినాలు జరిగినాయి అనుకోండి, జరిగిపోయిన తర్వాత మళ్ళా వల్ల చేయొచ్చు. అంటే ప్రతిష్ఠించుకున్న కాలంలో అలా చేయకూడదు. అయితే ఈ బిడ్డ ఎంతకాలం బ్రతికున్నంతకాలం నాజీరు చేశారట దేవుడికి. బ్రతికున్నంతకాలం నాజీరు చేయబడితే ఆయన దేవుడు ఏం చేశాడంటేనండి, వీళ్ళని ఈ బిడ్డకి ఏమేమి చేయాలో చెప్పాడు. చెప్పేసి ఈ దేవదూత వెళ్ళిపోయింది. ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చాను, అతని రూపము దేవదూత రూపం వలె పోలినదే, మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడి నుండి వచ్చినో నేను అడగలేదు, అతడు తన పేరు నాతో చెప్పలేదు. కానీ ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ తాగకుండా ఉండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండము. ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉండునని నాతో చెప్పాను అంది. ఏమండి, ఈ మాటలన్నీ ఆ తల్లికి చెప్పేసిన తర్వాత దేవదూత వెళ్ళిపోయాడు. దేవదూత దేవుని యొద్దకు వెళ్ళిపోతే అప్పుడు ఏం జరిగింది అంటే, ఈమె త్వరగా తన భర్త ఎక్కడున్నాడో నిలుక్కుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి ఇదిగో ఒక దేవదూత వచ్చాడు, ఆయన రూపం దేవదూత రూపం వల్ల చాలా భీకరంగా ఉంది, అది అసలు ఆయన చూస్తే భయంకరంగా ఉన్నాడు, అతని పేరు నాకు చెప్పలేదు, కానీ అతడు ఏం చెప్పాడంటే నాకు ఇలా చెప్పాడు అని చెప్పినన్నీ చెప్పేసిందండి. ఎప్పుడైతే ఈ మాటలన్నీ చెప్పేసిందో అతని భర్త ఏం చేస్తున్నాడు, ఇప్పుడు చూడండి ఆమె భర్త ఏం చేస్తున్నాడు. అందుకు మానోహ అప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడండి. మానోహ ఏం చేస్తున్నాడంటే, వచ్చాడు పిల్లని ఇస్తానన్నాడు, ఇలా చేయమన్నాడు, చెప్పాడు, అయిపోయింది కదండి, ఇంక ఉండొచ్చు కదా. నా ప్రభువా ఏమంటున్నాడు చూసారండి, నా ప్రభువా నీవు పంపిన దైవజనుడు ఏం చేయాలటండి, మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేమేమేమి చేయవలెనో
దానిని మాకు నేర్పునట్లు. ఏమని ప్రార్థన చేశాడండి? ఏమని ప్రార్థన చేశాడు? నా దేవా, నా ప్రభువా, మేము పుట్టబోవు బిడ్డకే అసలు ఏమేమి చెయ్యాలి, అతన్ని ఎలా పెంచాలి, మాకు నేర్పునట్లు నువ్వు మళ్ళా దూతను ఒక్కసారి పంపించు ప్రభువా అని ప్రార్థన చేశాడటండి. మన జీవితంలో ఎప్పుడైనా ఏ దైవజనుడైనా మీరు పిల్లల్ని ఎలా పెంచాలి అని చెప్పినప్పుడు, ఏమంటే మీరు వచ్చి మాకు రోజు మా పిల్లల్ని ఎలా పెంచాలో మాకు చెప్తూ ఉండండి అని ఎప్పుడైనా అడిగామండి? అడిగామా? మీ పిల్లల్ని ఎలా పెంచాలి అని చెప్తుంటారు. మీ పిల్లలకి ఇలా భయభక్తులు పెట్టాలి, ఇలా దేవుని ఎదుట గర్వంగా నటించనివ్వకూడదు, మీ పిల్లల్ని ఇలా భద్రపరుచుకోవాలి, వాళ్ళని రక్షణలో నడిపించాలి, వాళ్ళ జీవితాలు బాగుండాలంటే మీ వస్త్రధారణ ఇలా ఉండాలి, వాళ్ళ పరిస్థితులు ఇలా పెంచాలి, ఇలా ఉండాలని అందరూ ఎన్నో విధాలుగా చెబుతుంటారు. అయ్యా, మళ్ళీ మేము మర్చిపోయాం, ఒక్కసారి మళ్ళీ మాకు చెప్పండి ఆ మాటలు, మేము అలా పెంచుతామని ఎప్పుడైనా అడిగామండి దేవుణ్ణి? దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు మనోహర్, నా దేవా, నా ప్రభువా, మేము ఆ పుట్టబోయే బిడ్డని ఎలా పెంచాలో ముందు మాకు నేర్పు. అసలు పిల్లల్ని పెంచాలంటే ముందు మనం నేర్చుకోవాలి వాక్యం, అంతేనండి? మనం నేర్చుకోవాలి. చూడండి ఎంత బాగా అడుగుతున్నాడు ఆయన మనోహర్. నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా నా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని దేవుణ్ణి వేడుకున్నాడటండి. దేవుడు ఏమంటే దేవుడు ఏం చేశాడటండి? మనోహ ప్రార్థన ఆలకించాడటండి. మనోహ ఎంత భక్తుడైతే ప్రార్థన ఆలకించాడో ఆలోచించండి. మనమో చేస్తుంటాం, చాలా ప్రార్థనలు చేస్తుంటాం, మనకు అవసరమైన ప్రార్థనలు ఎన్నో చేస్తుంటాం. మన జీవితంలో ఎప్పుడైనా దేవుడు మన భక్తిని, మన విషయాన్ని ఆలకించడం మన మాటనే లేదని స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే మన పరిస్థితులు మనం ఆలోచించుకున్నప్పుడు మనకు అర్థమవుతాయండి. నా దేవా, నా ప్రభువా, ఒక్కసారి మాకు నేర్పునట్లు, అసలు ఆ పదం చూడండి, మాకు ఈ మాటలన్నీ నేర్పునట్లు ఆ దైవజనుడిని మరలా మా యొద్దకు పంపు అని ఎవరినండి? ఈయన అసలు మనం అయితే ఏం చేస్తాం తెలుసండి? ఆయన ఎక్కడ ఉన్నప్పుడు నిలుకుదాం, దొరికితే చూద్దాం, లేతలేదని వదిలేస్తాం. ఈయన ఎవరికి చెప్తున్నాడు? దేవుడికి చెప్తున్నాడు. ఆయన మళ్ళా పంపించు ప్రభువా, నా పిల్లల్ని నేను ఎలా పెంచాలి, ఎలా భక్తిలో నడిపించాలి అని. చూసారా? అలా అడిగేసరికి అప్పుడు దేవుడు ఏం చేశాడటండి? మానోహ ప్రార్థన ఆలకించను కనుక మళ్ళా ఎక్కడికి వచ్చాడంటే, మళ్ళా స్త్రీ పొలంలో కూర్చుండగా దేవుని దూత మళ్ళా వచ్చేసిందండి. దేవుణ్ణి అడిగాడో లేదో మానోహ మళ్ళా వచ్చేసింది. ఆ సమయమున మళ్ళా లేడండి, మనోహ గారు మళ్ళా లేడు అక్కడ. కనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తుకుపోతుందండి. తల్లి ఎలా పరిగెత్తుకుపోతుందో ఆయన దగ్గరికి, అమ్మ పాస్టర్ గారు వచ్చారు మన దగ్గరికి, ఏంటి పాస్టర్ గారు వచ్చారు మన దగ్గరికి, మనకి ఏదో నేర్పమని మీరు అడిగారు కదా, దేవుడు పంపించేశాడు, ఇప్పుడు నువ్వు మళ్ళా రావాలండి అని పరిగెట్టుకుని వెళ్ళిపోయి, ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడెను అని అతనితో చెప్పగానే అప్పుడు మళ్ళా మానోహ లేచి ఇద్దరు మళ్ళా వెళ్తున్నారండి. వెళ్ళి ఆ పురుషుని యొద్దకు వచ్చి, ఈ స్త్రీతో మాట్లాడిన వాడు నీవేనా అని అతన్ని అడుగ్గా అతడు నేనేనయ్యా అన్నాడు. అందుకు మానోహ, కావున ఈ మాట నెరవేరునప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన పనులేంటి తెలుపుము అని మనవి చేయగా, దేవుని దూత నేను ఆ స్త్రీతో ఏమేమి చెప్పానో అదంతయు ఆమె
చేకొనవలెను. ఆమె ఆమె ద్రాక్షవల్లి నుంచి పుట్టిన ఏది తినకూడదు, ఆమె ద్రాక్షారసం తినకూడదు. ఇలా అన్నీ చెప్పుకుంటూ వచ్చాడండి. చెప్పుకుంటూ వచ్చేసరికి ఏమండి, వీళ్ళకే దేవుడు ఎప్పుడైతే ఈ దర్శనాలు అనుగ్రహించాడో, ఈ దూతను ఎప్పుడైతే పంపించాడో, వీళ్ళు ఏమండి అక్కడ దేవదూత ఒక గొప్ప సూచక్రియడు చేసి పంపించిందండి. దహన బలికి కట్టెలు అర్పించినప్పుడు ఆ మంటల్లో నుంచి, అగ్ని జ్వాలల్లో నుంచి ఆ దేవదూత పరముకి వెళ్ళిపోయింది. అది చూశారండి. అది చూసేసరికి వీళ్ళకి ఇంక భయం పుట్టింది. ఏం భయం పుట్టింది? దేవదూత కానీ దేవుడు కానీ కనిపించిన వాళ్ళు బ్రతకరు, దేవుడు కనిపిస్తే బ్రతకడు కనుక మనం ఇంక చచ్చిపోతామేమో అని అనుమానం వచ్చిందండి. భయపడ్డారు. భయపడేసరికి అప్పుడు ఆమె భార్య ఏమంటుందంటేనండి, దేవుడు మనలను చంపగోరిన వాడలు ఈ కార్యాలన్నీ ఎందుకు చూపిస్తాడు మనకి? ఎందుకు చెప్తాడు? చంపడ దేవుడు అంటున్నాడండి. అంటే దేవుడికి నచ్చితే చంపడం, దేవుడికి నచ్చితే అసలు చంపడండి. నిజం. ఎందుకంటే వారితో దేవుడికి అవసరం. దేవుడు నచ్చిన వారిని చంపడం, అసలు చంపకుండా వాళ్ళకి కావలసినవన్నీ భూమి మీద ఇస్తుంటాడు. అయితే 14వ అధ్యాయం 1వ వచనం చూడండి. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒక దాన్ని చూశాడండి. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలో ఒక దాన్ని చూశాను, మీరు దానికి ఇచ్చి పెండ్లి చేయవాలని తల్లిదండ్రులతో అన్నాడండి. వీళ్ళంటున్నారు, వారు నీ స్వజనుల కుమార్తెలలోనే కానీ నా జనులలోనే కానీ స్త్రీ లేదనుకుని సున్నతి పొందని ఫిలిష్తీయుల్లో నుండి కన్యకను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగారండి. అందుకు అంటున్నాడు అతను, ఏమనయ్యా నాకు ఇష్టమైంది, మీరు నాకు దాన్ని చేస్తారా చేయరని కూర్చున్నాడండి. ఎందుకు కూర్చున్నాడు? ఎందుకు కూర్చున్నాడు? ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ మాట మనం ఆలోచించినప్పుడు అండి, సంసోను అప్పుడే తప్పటడుగేసేసాడు, మార్గం తప్పిపోయాడు అనుకుంటాం. కాదండి, అలా కాదు. అది ఏం చేశాడంటేనండి, 25వ వచనం చదవండి. 25వ వచనం, 24 నుంచి చదవండి. 24 నుంచి. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు, ఏమంటే చూడండి ఈ మాట, ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. ఏం చేశాడంటే దేవుడు ఆయన్ని, సంసోన్ని ఆశీర్వదించాడు దేవుడు. ఆ బాలుడు ఎదిగినప్పుడు దేవుడు అతనిని ఆశీర్వదించెను. చూసారు ఎంత బాగుందో? ఆశీర్వదింతే తప్పటడిగేస్తాడండి. మీరు ఆలోచించండి. దేవుడు ఆశీర్వాదిస్తే తప్పటడిగేస్తాడా? వెయ్యలేదండి, వెయ్యలేదు. మార్గంలోనే నడుస్తున్నాడు సంసోను. అప్పుడు మరియు యెహోవా ఆత్మ, ఇక్కడ చూడండి, మరియు దేవుని ఆత్మ జొర్యాకును ఎస్తయోలియకును మధ్య మహనేదానులో అతనిని రేపుటకు మొదలుపెట్టాను. ఏమంటే ఏం చేశాడు తెలుసండి? ఇప్పుడు ఈయన ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళాలి. ఫిలిష్తీయుల మీద నా పిల్లలను 40 సంవత్సరాలు నలగొట్టేశారు వాళ్ళు. ఏదో పోన్లే అని వాళ్ళకి అప్పచెప్తే వీళ్ళ మీద రాజులైనట్లుగా వీళ్ళని నలగొట్టేశారు కనుక ఇప్పుడు వాళ్ళని అనపాలి, వాళ్ళ పగ తీర్చుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇతన్ని ఎక్కడికి పంపించాలి? ఫిలిష్తీయుల దేశంలోకి పంపించాలి. అందుకు దేవుడు కారణం వెతుకుతున్నాడు. ఏం చేస్తున్నాడు? అక్కడ ఒక స్త్రీని చూపించాడు. ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పాడు. వెళ్తున్నాడు. ఏమంటున్నాడండి? ఏమో నాకు అవన్నీ అవసరం లేదు అయ్యా, నాకు ఆమె కావాలి, తెస్తారా తేరని కూర్చున్నాడండి. కూర్చునేసరికి వెళ్ళిపోయారు. ఇదేటయ్యా, అసలు మనము సొంత జనుల్లో కానీ అన్యుల స్త్రీలని గట్రా ఎవరిని పెళ్లి చేసుకోకూడదు కదా, అబ్రహాం ఏం చేశాడు చెప్పు అని అడుగుతున్నారు తల్లిదండ్రులు. అబ్రహాము తన స్వజనుల దగ్గరికి పిల్లల్ని పంపించి, తన సేవకుని పంపించి తనకి కొడుక్కి కూతురుని తెచ్చుకున్నాడు కదా. మేము భక్తిపరులమే కదా అయ్యా, ఏంటయ్యా ఇలా చేస్తున్నా, నువ్వు మా కొడుకు అయ్యుండి అని అడుగుతుంటే
అయ్యా మీరు ఏం చెప్తారు, నాకు అవన్నీ అవసరం లేదు, నాకు మాత్రం ఆ ఫిలిష్తీయుల కుమార్తె ఒకటి నచ్చింది, దాన్ని తీసుకురండి అన్నాడు అంతే. చూసారండి, వీళ్ళకే దేవుని సంకల్పం ఆ సమయంలో అర్థం కాలేదండి. అయితే ఫిలిష్తీయులకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడునన్న మాట అతని తల్లిదండ్రులకు తెలియలేదండి. అసలు విషయం అది. అంత భక్తిపరులైనా అంతైనా వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే స్వజనుల్లోనే చేసుకోవాలి పెళ్ళి, స్వజనుల్లోనే ఉండాలి, ఇదే ఆలోచించారు. కానీ ఫిలిష్తీయులను అణచడానికి వీరుడు ఒకడు వచ్చాడు. వీరుడు అక్కడికి వెళ్ళి వాళ్ళని నలగొట్టాలంటే ముందు కారణం కావాలి కదా అని ఫిలిష్తీయుల కుమార్తె దగ్గరికి పంపించాడండి. అది ప్రారంభం, అది తన జీవితం. అయితే తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులు. ఏమండి, నరుల కాలం అటండి, యుద్ధకాలం అట. ఈ యుద్ధకాలంలో యుద్ధానికి వెళ్ళినోడికి ఎలా ఉంటుందండి? అక్కడ సరిగ్గా మంచినీళ్ళు ఉండవు, వసతులు ఉండవు, ఇబ్బందులు, బాధలు, ఎన్నో బాధలు, కష్టాలు, దెబ్బలు. ఈ దెబ్బలు ఇవన్నీ తగులుతున్న సందర్భంలోనండి ఆయన తొట్టిల్లిపోయాడండి. తొట్టిల్లిపోయి ఏమండి దేవుని మార్గాన్ని కొద్దిగా విడిచిపెట్టాడు. విడిచిపెట్టేసరికి ఇంకా తన జీవితం ఏమైపోయిందంటే ఫిలిష్తీయులకు అప్పచెప్పేశాడండి. మళ్ళీ దేవుడు ఎందుకు అప్పచెప్పాడు చెప్పమంటారు? ఇప్పుడు మీకు ఈ విషయం, దేవుడు తనని నాశనం చేయాలని కానీ అతడు మాట వెనక అప్పచెప్పాడని కానీ కాదండి. కానీ రాబో కాలంలో నా పిల్లలు వస్తారో, ఎంత చక్కగా పుట్టిన కాడ నుండి దేవునిలో నడిచినా, ఎంత బలవంతుడైనా ఏదో సమయాన్ని తొట్టిల్లిపోతాడో అని చెప్పడానికి అండి విడిచిపెట్టేసరికి ఆయన ఏం చేశాడు? ఏంటి, తప్పటడుగేసేసాడు. అప్పటి వరకు దేవుని ఆత్మ తనతోనే ఉంది, దేవుని ఆత్మ తనతోనే ఉంది, తనను నడిపిస్తుంది. ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. 20 సంవత్సరాలు వారి పైన నాయకుడిగా ఉన్నాడు, వారిని నడిపించాడండి. ఎవరో శాంసన్. ఆ క్రమంలో ఫిలిష్తీయులు వచ్చి మీ వాడు మమ్మల్ని పాడు చేశాడు, మీ వాడిని మేము చంపుతాము, మాకు అప్పచెప్తారా లేకపోతే మీ పట్టణాలను తగలబెట్టమంటారని యూదుల దగ్గరికి, ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్ళి అడిగితేనండి స్వజనులు కూడా ఏం చేశారు తెలుసండి అతన్ని, నిన్ను మేము వాళ్ళకి అప్పచెప్తాము, నిన్ను కట్టేసి మేము అప్పచెప్తాము అని అతన్ని బంధించి తీసుకెళ్ళండి ఫిలిష్తీయులకు అప్పచెప్పేశారండి స్వజనులు. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలియలేదు మమ్మల్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు ఇతను, మా న్యాయాధిపతి అని తెలియలేదు. తీసుకెళ్ళండి, వీళ్ళ ప్రాణాల కోసం అతను తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పేసాడండి. కానీ దేవుడు తోడుగా ఉండడం వలన ఆ కట్లన్నీ తెంపేసుకుని అతను వచ్చేసాడండి. అయితే చివరికి వచ్చేసరికండి తన జీవితంలో చూడండి, ఆ డెలీలా విషయం చూడండి, చివరి వచనంలో, పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న డెలీలా అనే స్త్రీని మోహింపగా, చదవండి. ఫిలిష్తీయులు సర్దారులు ఆమె వద్దకు వచ్చి, ఆ బలం గురించి చెప్పాడు కదండి, అది చూడండి. ఆమె బలం గురించి చివరిగా చెప్పాడు కదా. నా యందు నీకు ఇష్టం లేదు. 16వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాం. అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నీవు నన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలం దేనిలో ఉందో నాకు తెలియకపోతివని అతనితో అనెను. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. ఏమంటే ఏం చేశాడండి? తొందర పెట్టేసింది, ఇబ్బంది పెట్టేసింది, బాధ పెట్టేసింది. ఇంకేం చేశాడంటే ప్రాణం విసుకొచ్చేసింది. అప్పుడు చచ్చిపోవాలనుకున్నాడు. అప్పుడు అతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియజేసి, చూసారండి, శోధనలో పడిపోయాడండి. ఎందుకు పడిపోయాడు? శోధనలో ఎందుకు పడిపోయాడు? దేవుడు ఇలా చెయ్యాలి అన్నప్పుడు అలా చేస్తూ 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 ప్రారంభ మార్గాన్ని విడిచిపెట్టేశాడు. ప్రారంభం నడిచిన నడకను మార్చేసుకుంటున్నాడు. ఫస్ట్ ప్రారంభంలో
ఫిలిస్తీయుల కుమార్తె దగ్గరికి వెళ్ళినప్పుడు ఫిలిస్తీయుల కుమార్తెను చేసుకున్నప్పుడు దేవుడు దారి తప్పవు నాయనని ఎప్పుడైనా హెచ్చరించినట్లుగా ఏమైనా ఉందా? లేదండి. దేవుని సంకల్పంలోనే వెళ్తున్నాడు. అలా వెళుతూ 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 మార్గాన్ని తప్పిపోయాడు. ఎలా తప్పిపోయాడు అంటే చూడండి ఇక్కడ కిందకు వచ్చేసరికి చూడండి, అనుదినము మాటల చేత అతని బాధించి తొందర పెట్టినందున అతడు ప్రాణం విసిగి చచ్చిపోవాలనుకున్నాడండి. ఏంటి, అతను చంపడానికి వచ్చాడా, చావడానికి వచ్చాడా? ఫిలిస్తీయుల్ని హతం చేయడానికి వచ్చాడు. అటువంటి వాడు చావాలనుకున్నాడు. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతా నాకు తెలియజేసి, నేను నా తల్లి గర్భమున పుట్టింది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడినై ఉన్నాను. నా తల మీదకి మంగళకత్తి రాలేదు. నాకు క్షౌరం చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో నేను. అతడు తన అభిప్రాయము అంతయు తనకు తెలిపినని డెలీలా ఎరిగి ఆ వర్తమానము చెప్పి సారికి రండి అని చెప్పేసిందండి. ఏం చేశాడండి? ప్రాణం విసిగిపోయి ఇంకా అతను చేసిన పని, అతను చేసిన తప్పుకి అతను ప్రాణం విసిగేటట్లుగా అయింది. ఎప్పుడైతే అతను మార్గం ఎప్పుడైతే తప్పిపోయాడో ప్రారంభ మార్గాన్ని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నాడండి. వెళ్ళిపోయేసరికి అప్పుడు ఈమె ఏం చేసిందండి, జాయిగా తొడ మీద నిద్రపుచ్చిందండి. నిద్రపుచ్చి చక్కగా ఒకని కేకేసి శుభ్రంగా వెంట్రుకలన్నీ తీయించేసిందండి. తీయించేసి అప్పుడు అంటుంది, సంసోను నీ మీద ఫిలిస్తీయులు పడుతున్నారు లేనేసరికి ఎప్పుడు వల్లనటండి. ఇక్కడ చూడండి మాట, ఎప్పటి వల్లనే నేను బయలుదేరిపోయి తల విరజిమ్ముకుందును అనుకున్నాడటండి. ఏం చేశాడనుకున్నాడా? తల విరజిమ్ముకుంటాను, నా బలాన్ని నేను తెచ్చుకుంటాను అనుకునేసరికి అయితే దేవుడు తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. మాట చూసారండి, దేవుడు అటండి తనని ఎప్పుడు విడిచిపెట్టాడో అసలు తెలియలేదటండి. ఇప్పుడు మనం ఈ ప్రశ్న మనం వేసుకుంటే దేవుడు మన దగ్గర ఉన్నాడా లేదా? అర్థమవుతుందా? దేవుడు మన దగ్గర ఉన్నాడా లేదా? విడిచిపెట్టాడా? మనలో ఉన్నాడా? మనలో ఉన్నాడా? దేవుడు వెళ్ళిపోయాడా అని మన ప్రారంభ దినాలని దగ్గర పెట్టుకుని మన రోజులను మనం పరీక్షించుకుంటే మనకు తెలిసిపోద్దండి. ఎందుకంటే మన ప్రవర్తన, మన జీవితం మార్గం అంటే ఏంటనుకుంటున్నారు మీరు? ప్రారంభ దినాల్లో నడిచిన మార్గం, యేసుక్రీస్తేన మార్గం అంటే ఏంటనుకుంటున్నారు మీరు? ఆ మార్గము అంటే యేసుక్రీస్తు గారు చెప్పినట్లుగా మనం ప్రవర్తించడం, అదే మార్గం. యేసు మార్గం అంటే ఏంటంటే యేసుక్రీస్తు గారు నువ్వు ఎలా చేయాలి, ఎలా చేయాలి, బాప్తిసం తీసుకోవాలి, నువ్వు తర్వాత దేవుని కోసం ఎలా బ్రతకాలని చెప్తుంటారు. ఆ చెప్పిన ప్రతి విషయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించి బ్రతుకుతున్నాం అనుకోండి, అదే యేసుక్రీస్తు గారి మార్గం. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి చెప్పండి? మనకు అందరికీ ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్లు ఉన్నాయి. సెల్ ఫోన్లో ఏం చూస్తున్నాం, ఏం వింటున్నాం, మన పరిస్థితులు ఏంటి ఆలోచించండి. నీ పరిస్థితి ఈరోజు నీకే అర్థమవుతుంది ప్రతి ఒక్కరికే. ఏమంటే చాలామంది ఉంటారండి, ఆ చాటంట ఫోన్లు మాట్లాడడం, చాటంట చాటింగ్లు, చాటంట ఒక ఫోన్ ఉందనుకోండి దానికి 100 లాక్లు ఉంటాయి. ఒక వాట్సాప్ కనిపించదు, ఒక ఫోన్ అసలు ఫోన్ కూడా ఎవరికి చేసాడో కనిపించదు. ఎందుకు జరుగుతుంది ఇది అన్నప్పుడు ప్రారంభ మార్గంలో లేవు నువ్వు. దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు. అవునా కాదండి? దొంగతనంగా నువ్వు జరుగుతుందంటే నీ కార్యక్రమాలన్నీ నువ్వు దేవుళ్ళో ఉన్నట్టే కాదు చెప్పు. ఇప్పుడు ఏమండి, గుండె ధైర్యంగా ఎవరైనా నా ఫోన్ ఇదిగోండి ఏ లాకు లేదని ఇలా పాడేసి చూపించండి ఎదరోడికి. లేదండి. అంటే ప్రారంభ మార్గం కాదు, అసలు దేవుడు మనలో లేడు. మనలో లేడు, ఉన్నాడని అనుకుని మోసపోయి మన జీవితాలని ఎల్లబుచ్చుతున్నాం. వినువారు మాత్రమై ఉండి మన జీవితాలు మోసం చేసుకోకూడదు. అవునా కాదండి? మనం ఎంతసేపు ఎలా తయారవుతున్నామంటే మన భక్తిని విడిచిపెట్టేసి ఆ గుడికి వచ్చినప్పుడు ప్రభు క్షమించు ప్రభు, పాపను ప్రభు, ఎవరు చేయమన్నాడు నా పాపం? నువ్వు ఎప్పుడైనా నీ త్యాగాన్ని, యేసుక్రీస్తు గారి త్యాగాన్ని గుర్తు చేసుకున్నామా మనం?
యేసుక్రీస్తు గారు మన కోసం త్యాగాన్ని గుర్తు చేసుకుంటే అసలు అంతవరకు ఎందుకండి? ఒక కొడుకు కానీ ఒక కూతురు కానీ నా తండ్రి నా తల్లి నా కోసం ఎంత కష్టపడుతున్నారో, వాళ్ళు ఎంత నలిగిపోతే నాకు ఈ రూపాయి ఇచ్చారని వాడు కళ్ళు తెరిచి ఆలోచించాడు అనుకోండి, అటు మనోనేత్రం విప్పబడి ఆలోచించడానుకోండి, నన్ను పెంచడానికి నా తల్లిదండ్రులు ఎంత నలిగిపోతున్నారని ఆలోచించడానుకోండి, వాడి మార్గాన్ని మార్చేసుకుంటాడండి. వాడు ఖర్చు చేయడం తగ్గించేస్తాడు, వాడు పొదుపు చేస్తాడు, అవసరమైతే తల్లిదండ్రుల పట్ల ప్రేమ పెంచుకుంటాడు. ఒక జీవితంలో ఒక తల్లిదండ్రులు, భూమి మీద ఉన్న తల్లిదండ్రులకే నువ్వు ఇలా చేసినప్పుడు మనందరి కోసం యేసుక్రీస్తు గారు ఏం చేశాడండి? ఏమండి, తనను తాను తగ్గించేసుకుని ఈ భూమి మీదకి వచ్చి మనల్ని ధనవంతులు, ఈ వాక్యంలో ధనవంతులు చేయాలని ఆయన దరిద్రుడైపోయాడటండి. మన కోసం దరిద్రుడైపోయి ఆయన ఈ భూమి మీదకి వచ్చి మన పాపాల నిమిత్తం, ఏమండి మన ఈ పాపాలు చేసిన దాన్ని ఎలాగ తీసుకోలేం, దానికి ఎంత వెల మనం చెల్లించలేం. దానికి వెల ఏంటంటే పవిత్రమైన రక్తమే, దానికి ఇంకా ఏమీ లేదు. దానికి నువ్వు ఎంత కోట్లు ఇచ్చినా లక్షలు ఇచ్చినా నీ జీవితం అంతా అర్పించినా ఆ పాపం అనేది పోనప్పుడు వీళ్ళ పాపం తీయాలంటే వీరి వలన కాదు అని తెలుసుకున్న దేవుడు తన కుమారుణ్ణి పంపించి తన అమూల్యమైన రక్తాన్ని మన కోసం ఏం చేశాడు తెలుసండి? ధారపోసాడండి. ఏమండి, ఈరోజు నేను అడుగుతున్నాను యథార్థంగాను, నా తల్లి నా తండ్రి అనారోగ్యంతో ఉన్నారో 2-3 ప్యాకెట్లు రక్తం ఇమ్మని నన్ను అడిగితే నేను ఇస్తానండి? ఇవ్వనండి. నా తల్లి ఇంత పెంచారు, ఇంత చేశారు, నా తల్లిదండ్రులు అటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు అలా సన్మానించాను గొప్పగా చెప్పుకునే నేను నా తల్లిదండ్రులకి ఇంత కావాలంటే నేను ఇవ్వలేనప్పుడు, మీరు ఇవ్వలేనప్పుడు మన కోసం అండి ఆయన రక్తం మొత్తం కార్చేసాడండి. కార్చేసి సిలువలో ఏలాడుతూ, ఏమండి మనకేమేమి చెప్పాలి అన్నీ చెప్పి చేసి, మీరు ఇంకెప్పుడు పాపం చేయకండి, మీరు నా రక్తం తాగండి, మీ జీవితాలు నాకు మెల్లే మీరు అర్పించండి అని చెబితే మన జీవితాలు ఎలా ఉన్నాయండి? మన జీవితాలు ఎలా ఉన్నాయి చెప్పండి? ఏమండి, మళ్ళా ఇంక ఎల్లకాలం పాపాలు చేయడమేనా? ఎంత ఘోరమండి అది. ఏంటి, పాపం చేసిన ప్రతి క్షణమునటండి మన పాదాలతో దేవుని కుమారుణ్ణి తొక్కుతున్నామటండి. ఏమని ఉందండి బైబిల్లో? మనం పాపం చేసిన ప్రతిసారి దేవుని కుమారుణ్ణి పాదాలతో తొక్కి అనే మాట అక్కడ ఉంది చూడండి. ఎబ్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మాటను చూసి ముగించుకుందాం చూడండి. వచ్చిన మళ్ళీ చెప్తల్లి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం. ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి ఏం చేస్తున్నామటండి? దేవుని కుమారుణ్ణి అసలు మన జీవితాల్లో ఎవరిని తొక్కాలండి? మన జీవితాల్లో ఎవరిని తొక్కాలి చెప్పండి మీరు? మన జీవితాల్లో ఎవరిని తొక్కాలి? రోమీలకు రాసిన పత్రిక మళ్ళీ వద్దాం ఇక్కడ చూడండి. దేవుడు ఏం కోరుకున్నాడు? రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రంగా అర్జెంటుగా కాళ్ళ కింద వేసి తొక్కించేయాలని ఆయన కోరుకుంటే మనం అటండి సాతానును తొక్కుతూ మానేసి ఆ కాలు తీసి దేవుని కుమారుడు పీక మీద వేసేసామటండి. అడుగు వేస్తున్నామా వేయట్లేదా? పాపం చాటుగానో అందరికీ తెలిసేటట్లుగా ఏ విధంగా అయినా మనం పాపం చేసిన ప్రతిసారి మన పాదం యేసుక్రీస్తు నెత్తి మీద ఉందని గుర్తెట్టుకోండి, తల మీద ఉందా లేదా? అలాగే ఉంటుందండి. నిజం, మనం పాపం చేసిన ఇప్పుడు రండి ఎబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనం ఇప్పుడు చదవండి మళ్ళా. ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి, దేవుని కుమారుణ్ణి పాదములతో తొక్కి మనం పరిశుద్ధపరచబడడానికి సాధనం ఆ రక్తం మనల్ని పరిశుద్ధం చేయడానికి
ఆ రక్తాన్ని దేవుడు ఒక సాధనంగా, ఒక ఆయుధంగా మన దగ్గరికి పంపితే దానిని మనం పాదాలతో తొక్కి అపవిత్రమైన దానిగా ఎంచుతున్నాం. అంటే అపవిత్రమైన దానిగా, మీరు ఇప్పుడు ద్రాక్షారసం తీసుకుంటున్నారు, అపవిత్రం ఇది అని ఎప్పుడైనా ఎంచారా? ఇది అపవిత్రమే, ఇది తాగితే అంటే తాగకపోతే ఇటు అపవిత్రమని ఎంచుతున్నాం. ఎలా ఎంచుతున్నాం తెలుసండి? మనం పాపం చేసామంటే అపవిత్రంగా ఎంచినట్టే. అంటే దాన్ని లెక్క చేయట్లేదు మాట. మనం ఒక ఉదాహరణ చెప్తాను మీకు. కరెంటు వైర్ ఒకటి ఉంది, షాక్ కొట్టద్దని మనకు తెలుసు, పట్టుకుంటే షాక్ కొట్టేద్ది. అయినా పట్టుకుంటున్నామంటే ఏంటి? దాన్ని లెక్క చేయట్లేదు. మనకు భయం లేదన్నమాట. భయం లేని తత్వం. భయం లేకపోవడం వలన మనం దాన్ని మళ్ళీ పట్టేసుకుంటున్నాం. ఏంటి ఏమవుద్ది, పడితే పడతాం, లేకపోతే పక్కోడు చిచ్చు కట్టేస్తాడు కదా ఈ లోపల అని పట్టుకుంటున్నాడంటే మొండితనంగా ఏంటి అర్థం? అలాగేనండి, దేవుని కుమారుని రక్తాన్ని అపవిత్రంగా ఎంచుతున్నమాటండి. మనం అపవిత్రంగా ఎంచి మనల్ని పరిశుద్ధపరచడానికి దేవుడు తన కుమారుని రక్తాన్ని కారుస్తుంటే ఆ రక్తాన్ని మనం ఎలా చేస్తున్నామండి? ఏంటి? అపవిత్రమైన దానిగా ఎంచేసి కృపకు మూలం. అసలు ఇంతకీ మనకి ఇవ్వాల్సిన రక్తం కాదది. ఇప్పుడు నీకు ద్రాక్షారసం ఇవ్వాలి, మనకి ఇవ్వాల్సింది కాదది. కానీ దేవుడు తన కృపకు మూలమగు, కృపతో ఇచ్చాడు. అది కృపకు మూలమగు ఆత్మను తిరస్కరిస్తున్నామటండి. ఎంత ఎక్కువైన దండన శిక్షకు పాత్రలు అవుతున్నారో అని చెప్తున్నాడంటే ఎంత ఘోర పాపం చూసారు మనది. నిజం. మనం యేసుక్రీస్తు అంటే అసలు మనకు భయము, భక్తి, వణుకు ఉంటుందండి? ఉండదండి. ఏమండి, మీకు ఒక విషయం తెలుసో లేదో, పాత నిబంధన అంతా మనం చదువుకున్నప్పుడు అండి, దేవుని పేరు చెబితే చాలామంది గడగడ గడగడ వణుకుపోయేవారండి. మీరు అంటాడు పరిశుద్ధ దేవునికి గడగడ గడగడ వనకాలి అంటాడు. వణికితే మనం ఎలా ఉంటామండి? వణికితే మన ప్రవర్తన ఎలా ఉంటుందా? వణికితే. మీకు ఉదాహరణ చెప్తానండి. నేను రైతులకి ఊళ్ళోకి వెళ్తుంటాను కదా, కొంతమంది దగ్గర రైతుల ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళని పిలిచినప్పుడు వస్తాను బయట కూర్చో, ఆ అరుగు మీద కూర్చో అని చెప్తుంటారు అనుకోండి. వాళ్ళ పెద్దోళ్ళు, వాళ్ళంటే నాకు కొంచెం భయము, ఎలాగైనా గౌరవం, భయము. అప్పుడు వాళ్ళ అరుగు మీద కూర్చొనేసరికి వెళ్ళి ఆ మెట్టు మీద కూడా కూర్చోనండి. అలా గంటకు వచ్చినా అరగంటకు వచ్చినా నుంచుని అలా ఉంటానండి. ఎందుకుంటున్నాను? చిన్ననాటి నుంచి వాళ్ళని మనకు తెలుసు, వాళ్ళని మనం గౌరవించాలి. ఒక మనిషిని మనకంటే పెద్ద వయసులో కొంచెం పెద్దవాడు, ధనంలో కొంచెం పెద్దవాడు, అటువంటి మనిషిని గౌరవించి నిలబడి అలా ఉంటున్నామే. నేను కూర్చుంటే ఆయన ఏమని అంటాడు? నన్ను అరుగు మీద కూర్చుంటే ఏమంటారా? ఏమనరు. మీకు ఒకసారి చెప్పాను, పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతను చూసి కూర్చోకుండా మేము ఇద్దరం పర్లేదండి అంటున్నాం. అంటే నుంచుని ఉంటున్నాం అంటే గౌరవం. మరి దేవుని సన్నిధిలో నీ వణికేది ఏమనుకో చెప్పు? దేవుని ముందు ఒక మనిషికి ఇచ్చిన గౌరవం కూడా ఈరోజు దేవుడి దగ్గర లేదండి. ఉందా? లేదు. ఉంటే మన ప్రవర్తన ఎలా ఉండదు? అసలు దేవుడి పట్ల గౌరవం ఏది చెప్పు? దేవుడు నీకు కృపనిచ్చి నీకు కుమారుణ్ణి పంపించి ఆయన రక్తాన్ని కార్పించి మళ్ళా పరిశుద్ధాత్మ దేవుణ్ణి పరలోకాన్ని విడిచిపెట్టి నీ కోసం నీలోకి పంపించి నువ్వు ఇలా నడవాలి నాయన, ఇలా గౌరవం ఉండాలి నాయన, దేవుడు అంటే ఇలా భయపడాలి. తండ్రి కదా, మన తండ్రికి నువ్వు భయపడకపోతే ఎలా? ఆయన ముందు నువ్వు గడగడ గడగడ వణుకుపోయి కింద దిగిపోవాలి అని చెబుతున్నప్పుడు ఎవరు చెప్తున్నారో? పరిశుద్ధాత్మ గారు చెబుతున్నాడు. నీ ప్రవర్తన ఎలా ఉండాలి, నువ్వు తండ్రి అంటే ఇలా వణుకుపోవాలి, గడగడ గడగడ వణుకుపోవాలి. నిజమండి. ఏమండి, ఒకప్పుడండి తూరు పట్టణం నాశనం చేసాడండి దేవుడు. అప్పుడు భూరాజులటండి తన సింహాసనాల మించి దిగిపోయి బూడిద జల్లుకొని తన బట్టలు చింపేసుకొని బూడిదలో కూర్చున్నారటండి. సింహాసనాల మించి దింపేసాడు, గడగడ వణుకుపోయారు. మరి మనకేదో వణుకు? యెహెజ్కేలు గ్రంథం మీరు ఒక్కసారి చదువుతుండండి. అక్కడ రాజుల్ని, వాళ్ళ పరిస్థితుల్ని ప్రవచనం ఎత్తి ఇలా చెప్పు, వాళ్ళకి ఇలా నాశనం వస్తుంది, అలా నాశనం వస్తుంది అని చెప్పినప్పుడు దేవుడు నాశనం చెప్పించినప్పుడు వాళ్ళ జీవితాలు ఎలానో తెలుసండి. సింహాసనం మించి భూరాజులు దిగిపోయి బూడిద చల్లుకొని బట్టలు చింపేసుకొని కూర్చుని దేవుని ముందట గడగడ గడగడ వణుకుపోయారట. వణుకుందండి మనకి దేవుని ముందు? అసలు ఇక్కడ దేవుడు అంటేనే భయం ఉండదు మనకి. కనీసం ఒక పురుగుకి, ఒక పెట్టకి, ఒక దోమకి,
ఒక పాముకి ఇన్నిట్లకి జడిసే మనిషి అసలు దేవుడికి జడవకుండా పోయాడు. చూడండి, ఇప్పుడు మన కోసం తన కుమారుని పంపించి ఆ రక్తాన్ని కార్చి మనల్ని పవిత్రపరిచి ఇంకెప్పుడు పాపం చేయకనాయనా అని రోజు నేర్పుతుండి మనోహక ఉందండి ఈ పరిస్థితి. మానోహకే ఏముందో తెలుసండి, ఎవరో రాక, ఎవరో మాట్లాడక, ఎవరో వాక్యం చెప్పక ఉన్నప్పుడు దేవుడు ఒక దూతను పంపించిన వాళ్ళు మాటలు చెప్తే మళ్ళా ప్రార్థన చేసుకుంటున్నాండి, ప్రభువా నీ దేవదూతను మళ్ళా పంపించి నాకు నేర్పించి ప్రభువా, ఆ ప్రకారంగా నేను నడుస్తాను అని. మనం ఆ సంసోను తల్లిదండ్రుల పెంపకం ఎంత బాగుంది చూసారండి. వాళ్ళండి చచ్చిపోయేంత వరకు ఆమె ద్రాక్షరసం తాగలేదండి, ఏమీ ముట్టుకోలేదండి, అపవిత్రమైంది. అలాగే సంసోనుకు కూడా నాజీరు చేయలేదండి. అసలు నాజీరు గురించి మనం తెలుసుకుంటే వాడు ఇన్ని రోజులు ఇంత ప్రతిష్ట అనుకుంటే అంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ తల సవరం చేయించేసుకోవచ్చు, మామూలు నాజీరు. కానీ బ్రతికున్నంతకాలం ప్రతిష్ట చేయడు చూసారా, అది గొప్ప అండి. బ్రతికున్నంతకాలం ఒక సమూయేలు తర్వాత ప్రతిష్ఠ చేసినోడు ఎవరున్నప్పుడు శాంసన్ కనపడతాడండి. శాంసనే ఇలా వాళ్ళ ప్రతిష్ట అసలు ఎంత గొప్పగానండి. ఎప్పుడు వరకు మొక్కుకున్నారు చూసారు, ఒకటే మొక్కు, అసలు వెయ్యలేదండి. మంగళ కత్తి ఎప్పుడైతే పడిందో అప్పుడు విడిచిపెట్టాడండి దేవుడు అతన్ని, అప్పుడు విడిచిపెట్టాడు. ప్రతిష్ట పోయింది, పరిశుద్ధత పోయింది అతనిలో, ఆ దేవునికి ఒప్పుకున్న నాజీరు పోయింది. ఆ పోయినప్పుడు విడిచిపెట్టాడు. మనం ఏమేమి విడిచిపెట్టేసామో ఇప్పుడు గుర్తు చేసుకోండి. మనం దేవునికి ఇది చేస్తాను అని విడిచిపెట్టేసావా సగంలో? దేవునికి అది ఇస్తాను, ఇది చేద్దాను, అదే నేను లేకపోతే నేను ఎలా బతుకుతానని ఏం చేసుకున్నామో మన జీవితంలో? ప్రారంభ దినాల్లో ఏం చేసుకున్నాం? దిగినప్పుడు చెప్తున్నారు పాస్టర్ గారు బాప్తీసానికి ఏం చెప్తున్నారో, నీవు చచ్చిపోయావు, ఇక నువ్వు కాదు బ్రతికేది, యేసుక్రీస్తే నీలో జీవిస్తాడేక, నువ్వు పాపం చేయకూడదు అంటే ఎలా అంటున్నావు వారు? పాపం చేయకూడదు ఇక, నువ్వు నీలో యేసుక్రీస్తే జీవిస్తాడో, జీవించేవాడు ఇక నీవు కాదు అని ఒప్పుకుని బాప్తీసం తీసుకుంటున్నావా లేదని అడుగుతాడు. ఆ రోజు అడిగిన దానికి మనం అవునండి అన్న కాతసేపే, ఆ ప్రారంభ దినాలే. తర్వాత అంతం వరకు ఏది సహించడం, అంతవరకు సహిస్తున్నామండి మనం. అంతం వరకు సహించిన వాడే రక్షించబడును అని చూసారు. అంతం వరకు ఏంటి మనం చదువుకున్నాం యాకోబు రాసిన పత్రికలు. ఒకప్పుడు వాళ్ళు ప్రారంభ సంఘం చాలా ఇచ్చింది. ఆస్తులు, ఇల్లులు, భూములు, పొలాలు అన్నీ అమ్ముకుని వచ్చిన తర్వాతనండి, అన్నీ చేసిన తర్వాతనండి వాళ్ళు అనుకుంటున్నారు మళ్ళీ లోకంలో తిండి కోసం, మళ్ళీ లోకంలో పాపం కోసం ఏం చేశారు తెలుసండి, ఒక పట్టణానికి వెళ్ళిపోవాలి, వ్యాపారాలు చేసుకోవాలి, వర్తకాలు చేసుకోవాలి, లాభాలు సంపాదించుకోవాలి. ఎలా మారిపోయారండి? అప్పుడు యాకోబు గారు హెచ్చరించాడండి, ఏమని తెలుసా? వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవుడితో వైరం. అంటే ఎవరితో ఇప్పుడు నువ్వు యుద్ధం ప్రారంభించావు? లోకంతో స్నేహం చేసే ప్రతివాడు యుద్ధం ఎవరితో ప్రారంభించాడండి? దేవుడితో యుద్ధం అంట. అసలు దేవుడితో యుద్ధం తట్టుకోగలమండి మరి? అలా ఉండకండి ఎవరు. దేవుని కుమారుడు రక్తాన్ని పరిశుద్ధంగా ఎంచుకోండి, దేవునికి భయపడండి, క్రమశిక్షణ నేర్చుకోండి. అసలు క్రమశిక్షణే లేని మనకి భక్తి వస్తుంది అనుకుంటే చాలా విచారం. క్రమశిక్షణ అంటే ఏంటనుకుంటున్నారు? దేవుని ఎదుట గడ ఉనికిపోవాలి. అది మన పిల్లలకి నేర్పాలి, మనం నేర్చుకోవాలి. మన పిల్లలకి నేర్పాలి, మనం నేర్చుకోవాలి. మీకు చెప్పకూడదు కానండి, అన్నమాట చెప్తున్నాను, నిజంగాను అన్నమాట చెప్పకూడదు కానండి. ఏమండి, ఒక ఆయన నాతో అన్నాడండి, చిన్న పిల్లలండి కుర్చీ మీద కూర్చొని కాళ్ళు ఊపుతున్నారండి అన్నాడండి. ఎంత బాధేసింది తెలుసండి. ఏంటి మన సంఘంలోనే ఇలా ఉందా అని నాకు ఆశ్చర్యం వేసిందండి. నిజం, చిన్న పిల్లలు కుర్చీ మీద కూర్చుని మేము చెప్తుంటే కాళ్ళు ఊపుతున్నారు అన్నాడంటే అసలు ఎంత విచారం అండి. అంటే అది మన సంఘానికి మనం తెచ్చిపెట్టిన ప్రతిష్ట అది మనం తెచ్చిపెట్టిన ఘనత. అది జేబీఆర్సీ ధర్మవరం చాలా గొప్పది, చాలా ఘనత అయింది. చాలా అందరికీ మార్గదర్శకం అన్నదే. ఇటువంటి పరిస్థితి గురించి చాలామంది నోట వింటుంటానండి, మన పిల్లలు ఎవ్వరూ బాగోలేరు, ఎందుకు రావాలా సాక్ష్యం అంటే పిల్లలది తప్ప తల్లిదండ్రులు తప్ప? తల్లిదండ్రులదే తప్పు.
ఎవ్వరో బాగోలేదని మనలో ఉన్నవాళ్ళు మనల్ని అంటున్నారంటే బాగుంటే అంటారండి? బాగుంటే అంటారా? బాగా చదివే పిల్లలు ఉన్నారు, బాగా చదివే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని బాగా చదువుతలేదని అంటాం మనం? అనం. అంతవరకు ఎందుకండి? మన పెద్దోడు ఉన్నాడు ప్రవీణ్, వెళ్తే ఏ స్కూల్కి వెళ్ళినా బాగా చదివేవాడు, బాగా చదివేవాడు, బాగా చదివేవాడు. అలా బాగా చదవలేదని ఎవరన్నా అంటారా? మన పిల్లలు బాగోలేరు గనుక ఆ మాట వింటున్నా, గుర్తెట్టుకోండి. అంతవరకు ఎందుకంటే అసలు మనమే బాగోలేమని చెప్పుకోవాలి ఇప్పుడు. ఎందుకని? మనం బాగుంటే వేరు పరిశుద్ధమైతే కొమ్మలను పరిశుద్ధమే, వేరు పరిశుద్ధం కాకపోతే అసలు ప్రవర్తన ముందు మనం మార్చుకోవాలి. గుర్తెట్టుకోండి, ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు రక్తం శరీరం తింటున్న ప్రతి ఒక్కరూ, రక్తం తాగుతున్న ప్రతి ఒక్కరూ, ఆయన రక్తం ఎంత ఘనత అయిందో, ఎంత గొప్పదో, నీ జీవితానికి ఎలా అవసరమో జాగ్రత్తగా చూసుకుని మనం ప్రవర్తించాలి. ఆ ప్రవర్తన. మీకు ఇంకో విషయం తెలుసండి, ద్రాక్షారసం ఇళ్ళకి గట్ట పట్టుకెళ్ళిపోతున్నారు, అలా పట్టుకుపోతున్నారు, కప్పులు తేవట్లేదు, అయితే తేవట్లేదు అంటున్నారు ఈ మధ్యని. ఇంటికి పట్టుకెళ్ళొచ్చా? ఏమంటే ఇంటికి పట్టుకుపోవచ్చు ఎక్కడ పడితే అక్కడికే? అసలు తెలియదండి. వాక్యం నేర్చుకోండి. ఎప్పుడు తీసుకెళ్ళాలో తెలుసండి? పిల్లలు రాజమండ్రి పాంప్లెంట్లు పంచి పెడతాక అందరికీ వెళ్ళేవారు, 2, 3 ఆ టైంకి వచ్చేవారు. అప్పుడు ప్రార్థన చేసి వాళ్ళకి ఇళ్ళకాడ ఇచ్చేవాళ్ళు. దేవుని పనిలో వెళ్ళినోడికి ఇవ్వచ్చు, తప్పులేదు అక్కడ తీసుకోకపోతే. నీ పనికి కూలి పనికి వెళ్ళిపోయినోడు కూడా పట్టిపోతావా? అసలు ఆ పస్కా గురించి తెలుసండి మీకు? పస్కా గురించి మీరు నేర్చుకుంటే ఇంటిలోనికి వెళ్ళిపోయి తలుపు వేసేసుకుని ఆ రాత్రి అక్కడే తిని ఆ లోపలే ఉండాలి, బయటికి రాకూడదు. నీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ప్రవర్తించకూడదు. పస్కా తెలుసా? పస్కా అంటే ఏంటో? యేసుక్రీస్తు గారి శరీరానికి సాదృశ్యం. ముందు పస్కా పండుగ. ఆ పస్కా సంహారకుడు కత్తట్టుకుని తిరుగుతుంటాడట. ఎవరో సంహారకుడు, దేవుని దూత ఎవడు బయట కనపడతాడు నరికేయడానికి. ఆ రక్తం ఎవరి మీద అయితే లేదో వాళ్ళని నరికేయడానికి, చంపేయడానికి సంహారకుడు అలా ఊరి మీద అలా తిరుగుతున్నప్పుడు ఆ పస్కా ఆచరించే వాళ్ళు ఏం చేయాలంటే ఒక ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి సరిపడగా, ఒక్క కుటుంబం చాలపోతే 2 కుటుంబాల వారు ఆ పస్కా పశువు తినడానికి వాళ్ళందరూ తలుపేసేసుకుని లోపల ఈ రక్తాన్ని తీసుకుని ఆ గుమ్మాలకి రాసుకుని, మేము దేవుడికి సంబంధించిన వాళ్ళం, మేము పస్కా ఆచరించే వాళ్ళం అని అక్కడ తిరుగుతున్న ఆ దేవదూతకు కనిపించి మన గుమ్మం దాటి వెళ్ళిపోవడానికి, మనల్ని చంపకుండా వెళ్ళిపోవడానికి ఈ లోపలుండి చేసే పని అది. ఆ లోపల ఉన్నవాళ్ళు మాత్రం తినాలి, అన్యుడు ఎవడో ముట్టకూడదు. అటువంటి పరిస్థితులున్న ఆ పస్కా అంటే ఏంటో తెలియకుండా పనికి వెళ్ళిపోయి ఇళ్ళకి తీసుకుపోతున్నారట, కప్పులు ఎట్టుకుపోతున్నారు, ఇయ్యట్టుకుపోతున్నారు, దొరకట్లేదు, రావట్లేదు. ఏంటి అసలు ప్రవర్తన? అసలు దేవుడు అంటే భయం ఉందండి మనకి? చాలా దారుణమండి. కనుక ప్రతి ఒక్కరు దేవుని కోసం బ్రతకాలంటే ముందు మన ప్రవర్తన దిద్దుకుని నేర్చుకోవాలి. తల్లిదండ్రులకి తెలిస్తే పిల్లలకి నేర్పుతారు, తల్లిదండ్రులకే రాలేదనుకోండి రాదు. అందుకనే మనం అంటున్నాడు, నీ దైవజనుడిని పంపించి ప్రభువా మాకు కదంతా వాక్యం నేర్పించు కొంచెం అని ప్రార్థన చేశాడండి. ఎప్పుడైనా మనం ప్రార్థన అటువంటి ప్రార్థన చేసామా? అటువంటి ప్రార్థనలు ఉండవు మనకి. ప్రభువా పాస్టర్ గారిని పంపించి మాకు ఈరోజు ఏం వాక్యం చెప్పిస్తావో, మమ్మల్ని గద్దించేటట్లు చెప్పించు ప్రభువా అని అంటామా? కనుక ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు రక్తము, ఆయన శరీరాన్ని తీసుకుని ప్రతి ఒక్కరు ఎలా ఉండాలో తెలుసండి? పరిశుద్ధంగా. ఎన్నిసార్లు తప్పుతాం చెప్పండి? మన జీవితం ఇప్పటికే సగం జీవితం లోకంలో నాశనం చేసి పాపాలతోనూ అపరాధాలతోనూ మనం చచ్చి ఉన్న వాళ్ళని దేవుడు మనల్ని బ్రతికించి మళ్ళా తీసుకొచ్చి పెడితే మళ్ళానండి. చూడండి, సారా తాగేసి వాళ్ళు వాడికి గుండె కిడ్నీలు పోనప్పుడు హాస్పిటల్లో నుంచి మళ్ళీ బ్రతికించి ఏదో కష్టపడి చాలా ఖర్చు పెట్టి ఇబ్బంది పడి మళ్ళీ తీసుకొచ్చినాడు, మళ్ళీ మా మందు తాగేస్తున్నాడు అనుకోండి. ఎలా అంటాం మనం? మళ్ళీ తాగేస్తున్నాడు అనుకోండి, ఏమంటాం అప్పుడు? అసలు బుద్ధి ఉందా? నువ్వు అన్నం తింటున్నావా, ఏం తింటున్నావు అని అడుగుతాం. అలా మనం మరి పాపాల్లో నుంచి బయటికి తీసుకొచ్చి కడిగి మనం శుభ్రం చేసి మళ్ళీ పంపుతుంటే దేవుడు మళ్ళీ మన పరిస్థితి ఏంటి చెప్పండి? అలా ఉండకండి. దేవుడు అనేసరికి గడగడ వణికిపోవాలి. భూజనులారా దేవునికి గడగడ వనకండి అని రాయించాడు దేవుడు. గడగడ వణుకుతున్నామా? అసలు భయం ఉందండి. కనుక ప్రతి ఒక్కరు దేవుని యందు భయభక్తులు కలిగి ఒక మనోహలాగా, ఏమండి అతని భార్యలాగా మన అందరం
దేవుని మాటలు నేర్చుకుని దాని ప్రకారంగా ప్రవర్తించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తాను. కళ్ళు మూసుకుని. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, మీ అపారమైన ప్రేమ చేత కృపచేతనైనా మీరు మీ మాటలను తండ్రి మా కొరకు తండ్రి ఏ విధంగా చెప్పిస్తున్నారన్నది నాయన మేము వింటున్నాం. విన్న ప్రకారంగా మేమందరం జీవించినట్లు సహాయం అనుగ్రహించమని తండ్రి, మీ ముందు మా కాళ్ళు తండ్రి గడగడ వణుకుటట్లుగా సహాయం అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడు అయిన యేసు ప్రభు గారి పేర ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.